భారత్, ఇంగ్లాండ్ల మధ్య జనవరి 25 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి 2 మ్యాచ్ల కోసం 16 మంది సభ్యులతో కూడిన ఇండియన్ టీంను బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇంగ్లాండ్తో జరగనున్న తొలి టెస్ట్ సిరీస్లో తొలి 2 మ్యాచ్ల జట్టులో మహమ్మద్ షమీకి చోటు దక్కలేదు. గాయం కారణంగా షమీ ప్రస్తుతం ఇండియన్ టీంకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్లో షమీ తన గాయం నుంచి కోలుకొని టీమిండియాకు తిరిగి వస్తాడని భావించారు. అయితే తొలి 2 మ్యాచ్లకు ఎంపిక చేసిన జట్టులో షమీ పేరు లేదు. మహమ్మద్ షమీతో పాటు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు కూడా టెస్ట్ టీంలో చోటు దక్కలేదు. ఇటీవల దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత్కు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో ఎంపిక చేసిన టెస్ట్ జట్టులో ఇషాన్ కిషన్కు కూడా చోటు దక్కలేదు. జనవరి నెలాఖరులో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కోసం 2 కొత్త ఆటగాళ్లను టెస్ట్ టీంలోకి తీసుకున్నారు. ఆ ఆటగాళ్లలో మొదటి పేరు ఆవేష్ ఖాన్. మహమ్మద్ షమీ కొరతను అధిగమించేందుకు టీమిండియా టెస్ట్ జట్టులో ఆవేష్ ఖాన్కు అవకాశం లభించింది. మరోవైపు జట్టులో వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ స్థానంలో ధ్రువ్ జురెల్కు అవకాశం లభించింది. ధ్రువ్ జురెల్ రావడంతో ఇప్పుడు ఇండియా టీంలో మొత్తం 3 వికెట్ కీపర్లు ఉన్నారు. ఈ స్థానానికి ధ్రువ్తో పాటు కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ కూడా ఎంపికయ్యారు. భారత్లో జరగనున్న టెస్ట్ సిరీస్ భారత్ టీంలో 4 స్పిన్ బౌలర్లు ఎంపికయ్యారు. ఆ నలుగురిలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. మిగిలిన ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, బుమ్రా, ఆవేష్ ఖాన్ ఉన్నారు. తొలి 2 టెస్ట్ మ్యాచ్లకు ఇండియా టీం రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అయ్యర్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, బుమ్రా, ఆవేష్ ఖాన్.